నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. ఎలక్షన్ వస్తుంది, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి నాయకుడు కూడా ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అనేది మాకు కొత్త అనిపించలేదు. ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం మేము అందరం కూడా. మీరేమో ప్రజల దగ్గరికి వెళ్తున్నా బాగానే అంటున్నారు. మేము మీ దగ్గరికి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరిని కలవరంట కదా? ఎల్లో మీడియా అని చెప్పి కొన్ని ఉన్నాయి. వాటిలో ఇటువంటి దుష్ప్రచారం చేయడం ఆనవాయితీ అయిపోయింది. నిప్పు లేకుండా పొగరాదని అసెంబ్లీ టైం కూడా సగం టైం వాళ్ళని తిడతంలో వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక గంట సేపు మీటింగ్ నడిస్తే 55 నిమిషాల పైన మీరు చెప్పి జరిగింది చెప్తాం, జరగాలి సబ్జెక్ట్ నడుస్తుంది. చెప్పరు. 5 నిమిషాల్లో మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఒక 5 నిమిషాల్లో ఉండొచ్చే అవకాశం ఉంది. కానీ దాన్ని హైలైట్ చేస్తారు తప్ప చెప్పింది ఎవరు చూపెడుతున్నారు? ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు, మీరు చేయలేకపోయారు. సార్, మొట్టమొదటిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా. చేయలేదు కదా. దాన్ని అంచెల వారీగా తగ్గించుకొస్తాను. 5 ఏళ్ళు ఏం కదా సార్, 5 ఏళ్ళు అయిపోతాను. అదే సార్, ఆయన ఎందుకు అసలు ప్రజల్లోకి రావట్లేదు? ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? అంటే ప్రజలతో మమేకమై ఉన్నాడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఈ సీఎం కాకముందు ఇప్పుడు ప్రజలకు దూరం అవ్వట్లేదా? ఎందుకంటే ఆయన కొంచెం పవర్ఫుల్గా ఉండే ముఖ్యమంత్రి. ఆల్మోస్ట్ నెలకు వచ్చేప్పటికి ఎంత లేదన్నా వారానికి వీక్లీ ట్వైస్ అన్నా బయటకు వెళ్తారు ఆయన. ఎక్కడొక్కడ పబ్లిక్ మీటింగ్లు అయితే గ్యారంటీ వెళ్తారు. దాంట్లో కొన్ని వేల మందితో సబ్ పెడతారు. మీరు మొత్తం ఉన్న తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అందరికీ మాకు మంత్రులు, ఎమ్మెల్యేలే మీరు. సో యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మీరు గాలి మాటలు మాట్లాడకూడదు. 100 సార్లు ఒక వ్యక్తి ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారా? మీరు మంత్రి చేశారు కదా మొన్నటిదాకా, పెర్ఫార్మెన్స్ లేక తీశారు. 15 మంది పైన అందరినీ, దీంట్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు. పోలవరం ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? అమరావతిని ఎందుకు ముట్టుకోవట్లేదు? సార్, అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్ సార్. అది వాట్ ఎవర్ ద ఆబ్లిగేషన్స్ వర్ గివెన్ బై దట్ గవర్నమెంట్ షుడ్ బి ఫాలోడ్ బై దిస్ గవర్నమెంట్. సింపుల్. ఈ రాష్ట్రంలో 100 రూపాయలు కూడా డబ్బులు లేకుండా చేసాం మేమనేది. పగ సాధింపు చర్యలు గతంలో జరిగినాయి అని ఈ 4 ఏళ్లలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నా మీద లేనిపోయిన కేసులు పెట్టారు నా మీద. స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా సార్? అన్ని కాలేజీల్లో పెట్టారు కదా, ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్. మరి అన్ని కోట్లు మేము ఖర్చు పెట్టట్లేదే. ఇప్పుడు ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు, అతను నిర్దోషం చెప్పలేదు. 100% కూడా చెప్పలేదు కదా. దోషి చెప్తారు కదా, కొన్ని రోజులు చెప్పకుండా ఉంటారు. ప్రూవ్ అయితే కదా సార్ దోషి అయ్యేది. దాంట్లో సరైన ఆధారం లేకపోతే కోర్టు 10 రోజులు బెయిల్ ఇవ్వకుండా అవుతుందా? అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా దోషి అంటారు ఏంటంటే? జగన్మోహన్ ఆయన బెయిల్ మీదే ఉన్నారు. అసలు చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాలు తీసుకుంటారా? ఆ పిచ్చి చేష్టలకి వాటికి కాపుని, పెద్ద కాపుని చెప్పుకుంటావు కదా. మరి ముద్రగడ పద్మనాభ గారు కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు నువ్వేమైపోయి ఉన్నావు అసలుకి? ప్రశ్నిస్తానికి వస్తా అన్నాడు ఆయన. ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. అంటే ప్రశ్నించేవాడుగా ఉంటాడు. ఇక అసలు ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితి అతనికి రాదు. ప్రశ్నిస్తూనే ఉంటాడు జీవితాంతం కూడా. ఇక్కడ ఉంటే మీ పేరు మీద గెలుస్తారు. ఆయన బొమ్మ ఉన్నా కానీ మీ పేరుతో మీరు గెలుస్తాం చాలా ఈజీ. అక్కడికి వెళ్తే కేవలం ఆయన బొమ్మ తప్ప మీరు పనికిరారు కదా. ఈ నియోజకవర్గాన్ని వదలడం అనేది మాత్రం చాలా బాధ ఉంది.